హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ మార్నింగ్ లేసి భోగి మంటలు వేసుకున్నారా? ఇంకా ఈ వీడియో ఏంటంటే మా పిల్లలు భోగి మంటకైతే ముందు రోజైతే తయారు చేస్తున్నారు. ఏం లేదండి, ఇది మాది పాత ఓల్డ్ సోఫా ఉంటే అది పైన పెట్టేసున్నాము. దాని క్లాత్ అంతా ఉప్పదీసేసైతే దీన్ని ఇలా చేసేచ్చారు వాళ్ళ జేజబ్బా. ఒక్కొక్కటి తీసుకొనైతే పిల్లల కింద చేర్చారు మిద్ది మీద నుంచి. మార్నింగ్ లేసి భోగిమంట వేసుకోవాలి గదా మరి. ఇంక వాళ్ళకిష్టమైందైతే వాళ్ళు ఎంత కష్టమైనా చేసేస్తా ఉంటారు. ఇంకివొచ్చి మా మిద్దె మీద చెట్లు ఈవినింగ్ టైంలో తీసానిది. మందారం చెట్టు చాలా ఎక్కువ పూలు పూస్తుంది ఎప్పుడు ఇది. చాలా నాకిష్టమైంది. ఇష్టంగా కొనుక్కొచ్చుకున్నాను. ఇంకేంటంటే వీళ్ళు ఇక్కడ మేము ఉన్న దగ్గరైతే పిల్లలకి పాపం హాలిడేస్ అనేటివే లేవండి. మార్నింగ్ అయితే ఎటు లేసి భోగిమంట వేసుకొని తర్వాత రెగ్యులర్‌గానే స్కూల్‌కైతే రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్ళాలి. అందుకే ముందే నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు. సో, పడుకునేసిన తర్వాత అయితే మార్నింగ్ 5:00 అయితే లేసి ముగ్గు వేశాను నేనైతే. ఇంక మా వారొచ్చి ఇవన్నీ కట్టెలు అన్నీ భోగిమంటకైతే తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్ నా ముగ్గెలా ఉందో చెప్పండి. ఇంకా పిల్లలైతే ఇంకొకరొక్కరు ఇద్దరైతే లేచి కిందికొస్తున్నారు. ఫ్రెండ్స్ మీ పిల్లలకి స్కూళ్ళకైతే ఎన్ని డేస్ హాలిడేస్ ఇచ్చారు? ఇక్కడ నే సంక్రాంతి రోజు కూడా ఇస్తారో లేదో కూడా తెలీదు. ఇప్పటి వరకైతే మెసేజ్ ఏం రాలేదు. చూడాలి రేపు ఇస్తారో లేదో. ఇంక మా వారైతే భోగిమంట వెలిగిస్తున్నారు. మా పిల్లలంతా చుట్టూ వచ్చి నిల్చొనున్నారు. లాస్ట్ 2 డేస్ అయితే ఎక్కువ చలి ఉన్నింది. ఈరోజు ఎందుకో చలి అంతగా అనిపించలేదు. ఇంకేంటంటే భోగిమంట వేసిన తర్వాత ఇంకా పిల్లలనైతే రెడీ చేసి స్కూల్‌కి పంపించేసేయాలండి. థంబ్‌నెయిల్ చూసారు గదా! మేము భోగిమంట అయితే వేసుకున్నాం, పండగ చేసుకోలేదని. 2 కారణాలండి. ఫస్ట్‌దైతే పిల్లలకి స్కూల్ ఉంది. ఈ భోగిమంటతో ఆపేసాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాకు 2 డేస్ నుండి గ్రౌండ్ వాటర్ అయితే తగ్గిపోయింది. ఇంట్లో వాటర్ అనేటివి లేవు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. చూడాలి. ఇది మా వారు కొంచెం అది కర్రని అట్లా లాగుదాం అనుకునేసరికి కిందయితే పడిపోయింది అనుకోకుండా. మేము గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలా అయితుందని. లక్కీలీ ఎవరికీ అయితే కాలేదు. ఇంక సరేలే అని జెప్పేసి ఇట్లే పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ చేతులతో వేయడము, కర్రలు అవి ఇవి తెచ్చి పాత సామానంతా. చూడాలి ఇంకా వాటరు ఈరోజన్నా కొంచెమన్నా వస్తే కొంచెం చూడాలి, ట్రై చేయాలి. ఇంకా పూజ వరకన్నా అయితుందో లేదో. ఇప్పటి వరకైతే రాలేదు కొంచెం గూడా వాటర్. పిల్లలైతే మార్నింగు కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొనైతే డ్రెసెస్ మార్చుకొని వెళ్ళిపోయారు. ఇంక కొంచెం వాటర్‌తో అయితే నేను ఇంటి ముందు పూజ ఇంక అన్ని పనులు కాకపోయినా అయ్యే పనుల వరకైతే చేద్దామని జెప్పేసి ముగ్గయితే వేశాను. ఫ్రెండ్స్ నా ముగ్గెలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీరందరూ హ్యాపీగా భోగి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి హ్యాపీ భోగి అండ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకెలా అనిపిచ్చింది? ఇంక మాకైతే కొంచెం సాడ్‌గానే అనిపిస్తుంది. ఈరోజు అయితే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేదు గదా! అంతేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి సజెషన్ చేస్తుంది. నాకు సబ్స్క్రైబ్స్ పెరుగుతారు. ఓకే ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.